నేటి ప్రత్యేకతకు స్వాగతం. నేటి ప్రత్యేకతలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అయిన భమిడిపాటి రామగోపాలం గారి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భమిడిపాటి రామగోపాలం గారు తెలుగు సాహిత్య రంగంలో ప్రసిద్ధి చెందిన రచయిత, విమర్శకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన తెలుగు సాహిత్యంలో చేసిన విశేష కృషి వల్ల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. ఈయన జీవిత విశేషాలు. భమిడిపాటి రామగోపాలం జననం. భమిడిపాటి రామగోపాలం గారు 1932లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పత్తికొండ, ఇప్పుడు కడప జిల్లా, ఆ గ్రామంలో జన్మించారు. భమిడిపాటి రామగోపాలం గారు సాహిత్యంలో మాస్టర్ చేసిన వ్యక్తి. ఆయన విద్యాభ్యాసం తుది వరకు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఆయన కవితా పఠనానికి, రచనలకు ప్రేరణను పొందారు. భమిడిపాటి రామగోపాలం గారు 1950లో తన రచనా ప్రారంభం చేశారు. తెలుగు సాహిత్యంలో తన సృజనాత్మక రచనలను ప్రారంభించి కవితలు, గద్య రచనలు, వ్యాసాలు, విమర్శలు, కథలు కూడా రాశారు అనేకం. పతాక రచనగా ఆయన కవిత్వం అనే రచన గుర్తింపు పొందింది. ఆయన కవితలు సమాజంలోని వాస్తవాలను చక్కగా ప్రతిబింబిస్తాయి. విమర్శలు, సాహిత్య విమర్శలలో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన సాహిత్య విమర్శలు తెలుగులో ప్రముఖమైనవి. సాంస్కృతిక రచనలు, సాంస్కృతిక సందర్భాలలో కూడా ఆయన రచనలు సమాజంలో ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చాయి. ఈయనకు 1991లో ఈయన రచించిన ఇట్లు మీ విధేయుడు అనే కథా సంపుటానికి కేంద్ర సాహిత్య అవార్డును అందుకున్నారు. ఇది తెలుగు సాహిత్యంలో అతని విశిష్టమైన కృషిని గుర్తించిన ముఖ్యమైన పురస్కారం. గారి రచనలు తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆయన ఒక కవిగా, రచయితగా, విమర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేశారు. ఆయన ఆధునిక కవిత్వం, విమర్శలలో తనదైన ప్రత్యేకతను చూపించారు. ఆయన రచనలు తెలుగువారి మానసికత్వం, అనుభూతులను సమర్థంగా చిత్రించాయి. భవిష్యత్తు కర్తృత్వం. భమిడిపాటి రామగోపాలం గారి రచనలు భవిష్యత్తులో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేయగలవు. భమిడిపాటి రామగోపాలం గారి రచన, విమర్శ, కవిత్వం ఇవన్నీ తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాయి. 2010లో మరణించినప్పటికీ ఆయన రచనలు సాహిత్య రంగంలో చిరకాలం గుర్తింపు పొందాయి. భమిడిపాటి రామగోపాలం గారు తెలుగులో అనేక ముఖ్యమైన రచనలు చేసిన రచయిత. ఆయన ప్రాముఖ్యమైన పుస్తకాలు ఆయనవి. కవిత్వం. ఇది ఆయన రాసిన ఒక ప్రముఖ కవితా పుస్తకం. తెలుగు కవిత్వం. తెలుగు కవిత్వంపై వివరణాత్మక రచన. సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శల మీద ఆయన రాసిన పుస్తకం. ఆధునిక తెలుగు కవిత్వం. ఆధునిక తెలుగు కవిత్వంపై రచన. భాషా సాహిత్యం. భాష మరియు సాహిత్యంపై రాసిన రచన. ఏపీ దాశగుప్తా గారు రచించిన అశుతోష్ ముఖర్జీ విద్యావేత్త గురించి ఈయన తెలుగులో అనువదించారు. ఈ పుస్తకాలు భమిడిపాటి రామగోపాలం గారి సాహిత్య కృషిని వివరించటమే కాకుండా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు మరియు వ్యాస రచనలను కూడా ప్రదర్శిస్తాయి. ఈయన నేటి కవులకు మరియు రాబోయే భావితరాల కవులకు కూడా ఆదర్శప్రాయుడు. జై హింద్.